హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొద్దున్నే లేసి ఎవరి ముఖం చూసిండేమో చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఏమైందో చెప్పలేదు కదా, చెప్తా. ఇంకా ఈ మటన్ అయితే మొన్న తీర్థాలు పోయినామని చెప్పిన కదా, అక్కడికి ఓడి క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇంకా అక్కడికి కట్టిన సామాన్ అన్ని ఇంకా కూరనైతే వండుతున్నా ఇంటికాడ. మనం ఇంటికాడ ఎన్ని రకాలుగా వేసి వండుకున్నా సరే అక్కడ వండుకున్నంత టేస్ట్ అయితే ఉండదు కదా. వాళ్ళంటేనైతే ఇంకా బోనము 10 మందికి ఒక బోనము, 10 మందికి ఒక గొర్రె పిల్లని అయితే మాట్లాడుకుంటారు. సో డప్పుల సపోర్ట్తోనైతే పోచమ్మ టెంపుల్కి వెళ్ళి మొక్క పేపిన తర్వాత ఇంకా గొర్రె పిల్లల్ని అయితే కోస్తారు. తర్వాత అది 10 మందికి ఒకటి అన్నట్టు ఇట్లా పాలలాగానైతే వేసుకుంటారు. మా సైడ్ అయితే అట్లా చేస్తారు ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కదా. మా విలేజ్లలో అయితే ఇట్లా ఉంటుంది అన్నట్టు. చెప్పిన కదా ఎవరి ముఖం చూసినా అని. మార్నింగే ఆల్రెడీ పూరీలు చేసేసిన, కానీ అవి కూర వచ్చేసరికి మాకు 6 అయింది. ఆ 6 వరకు అయితే ఆ చేసిన పూరీలన్నీ అయిపోయినాయి. ఇక ఏం చేద్దాం ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ చేయాల్సి వచ్చింది. అంటారు కదా, తిన్ననాడే కడుపు నిండా ఉంటుంది, తిన్ననాడు కడుపే ఎండుతుందని. ఒక గట్ల అయిపోయింది అన్నట్టు మా పరిస్థితి ఈరోజు.